భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చ్ 14వ తేదీ అనగా ఈ సోమవారం నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్ 3 FA3 పరీక్షలు జరగబోతున్నాయి 1 నుంచి 10వ తరగతి వరకు. మరి ఈ FA3 పరీక్షలు ఏ తేదీన ఏ పరీక్ష ఉండబోతోంది మరియు ఏ సమయంలో ఏ పరీక్ష జరగబోతోంది, ఆ పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ను పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఏ పరీక్ష ఏ రోజు జరగబోతోంది అనే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ను మనం గమనించినట్లయితే మరి 1 నుంచి 5వ తరగతి ప్రైమరీ స్కూల్స్కి అయితే మరి 14వ తేదీన ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తెలుగు పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు మ్యాథమెటిక్స్ పరీక్ష ఉంటుంది. అంటే ఇది ప్రైమరీ స్కూల్స్కు సంబంధించి. ఇక మార్చ్ 15వ తేదీన ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఇంగ్లీష్ అయితే, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ పరీక్షలు ఉండబోతున్నాయి. ఇక సెకండరీ స్కూల్స్ అనగా 6 నుంచి 10వ తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులకైతే మరి మార్చ్ 14 సోమవారం ఉదయం 8, 9, 10 తరగతులకు తెలుగు అలాగే మ్యాథమెటిక్స్ పరీక్షలు ఉండబోతున్నాయి. ఉదయం 9:30 నుంచి 10:15 వరకు ఒక పరీక్ష, 10:30 నుంచి 11:15 వరకు మరో పరీక్ష ఉండబోతుంది. ఇక మధ్యాహ్నం 6, 7 తరగతులకు తెలుగు మ్యాథ్స్ పరీక్ష ఉంటుంది. మొదట పరీక్ష 2 నుంచి 2:45 నిమిషాల వరకు ఉంటే, మ్యాథమెటిక్స్ ఇంకో పరీక్ష 3 నుంచి 3:45 గంటల వరకు ఉండబోతోంది. ఈ టైమింగ్స్ అన్ని పరీక్షలకు ఆల్మోస్ట్ అన్ని రోజులు ఒకే రకంగా ఉండబోతున్నాయి. ఇక మార్చ్ 15వ తేదీన హిందీ, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు 8, 9, 10వ తరగతి వారికి ఉండబోతున్నాయి. మరి మార్చ్ 15వ తేదీన 3 పరీక్షలు 10వ తరగతి, 9వ తరగతి వారికి ఉండబోతున్నాయి. మరి వీటి యొక్క సమయాలు గమనించినట్లయితే ఉదయం 9:30 నుంచి 10:15 వరకు ఒక పరీక్ష, 10:30 నుంచి 11:15 వరకు ఇంకో పరీక్ష, 11:30 నుంచి 12:15 వరకు ఇంకో పరీక్ష ఉండబోతోంది. అన్ని కూడా ఉదయం పూటనే మరి జరగబోతున్నాయి. ఇవి గవర్నమెంట్ ఇచ్చినటువంటి టైమింగ్స్ అనమాట. ఇక 6, 7 తరగతులకు మధ్యాహ్నం హిందీ, జనరల్ సైన్స్ పరీక్షలు ఉండబోతున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి 2:45 వరకు ఒక పరీక్ష, 3 నుంచి 3:45 వరకు మరో పరీక్ష ఉండబోతుంది. ఇక మార్చ్ 16వ తేదీన 8, 9, 10 తరగతులకు ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ పరీక్షలు ఉండబోతున్నాయి. ఇక మధ్యాహ్నం 6, 7 తరగతులకు ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ పరీక్షలు ఉండబోతున్నాయి. ఈ విధంగా మొత్తంగా మరి FA3 పరీక్షలకు సంబంధించినటువంటి టైం టేబుల్ అనేది ఉండబోతోంది. మరి ఈ సమయాలను కూడా మనం గమనించవచ్చు. మరి ఈ FA3 పరీక్షలకు ఏ సిలబస్, ఏ సబ్జెక్టుకు ఏ సిలబస్ అనేది ఉండబోతోంది అనే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. FA3 సిలబస్, ఈ సిలబస్ను SCERT ఆంధ్రప్రదేశ్ వారు విడుదల చేయడం జరిగింది. మరి ఇక్కడ ఒకవేళ మీరు ఈ PDF అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్లో ఈ PDF సంబంధించినటువంటి లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ PDFను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ తరగతి వారో ఆ తరగతి వారు ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సిలబస్ను చూసుకోవచ్చు. మరి సిలబస్ అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే మొత్తంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, అలాగే జనరల్ సైన్స్, ఫిజికల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, అలాగే సోషల్ స్టడీస్కు సంబంధించినటువంటి సిలబస్లన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మొదటగా మనం ప్రైమరీ సెక్షన్కు సంబంధించి చూసినట్లయితే తెలుగు ఆట, జడ, దండ అనేది ఫస్ట్ క్లాస్ వరకు అయితే, ఇక చిచ్చుబుడ్డి, అరటి చెట్టు అనేది సెకండ్ క్లాస్కు, మేమే మేకపిల్ల పద్యరత్నాలు 3వ తరగతికి, ముగ్గుల్లో సంక్రాంతి పద్యరత్నాలు అనేది 4వ తరగతికి, పెన్నేటి పాట పద్యరత్నాలు అనేది 5వ తరగతికి తెలుగు సిలబస్ అనమాట. ఇక ఇంగ్లీష్ విషయానికి వచ్చినప్పుడు నంబర్స్ అండ్ కలర్స్ 4th యూనిట్ ఫస్ట్ క్లాస్కు, గార్డెనింగ్ 4th యూనిట్ సెకండ్ క్లాస్కు, ది గుడ్ సామరిటన్ 5th యూనిట్ థర్డ్ క్లాస్కు, ది మ్యాజిక్ ఫిష్ అనేది 5th యూనిట్ 4th క్లాస్కు, ది వండరస్ ఉమెన్ 5th యూనిట్ అనేది 5th క్లాస్కు ఇంగ్లీష్ సిలబస్గా ఇవ్వడం జరిగింది. ఇక మ్యాథ్స్ సిలబస్ను మనం గమనించినట్లయితే మొదటి తరగతికి 10 నుంచి 99 నంబర్స్, అలాగే 2వ తరగతికి హౌ మెనీ టైమ్స్ అనేది సెకండ్ క్లాస్కు ఉంటుంది, థర్డ్ క్లాస్కు మల్టిప్లికేషన్, 4th క్లాస్కు మల్టిప్లికేషన్, 5th క్లాస్కు జామెట్రీ అనేది మరి 5th క్లాస్ వరకు పరీక్ష సిలబస్గా మనం గమనించవచ్చు. ఇక సెకండరీ స్కూల్స్ అనగా 6 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మనం గమనించినట్లయితే తెలుగు 6వ తరగతికి
సుభాషితాలు మమకారం, 7వ తరగతికి పద్యరత్నాలు కప్పతల్లి పెళ్లి, 8వ తరగతికి సందేశం సంస్కరణ, 9వ తరగతికి ఆడిన మాట చూడడం అనే కళ, 10వ తరగతికి సముద్ర లంకనం, గోరంత దీపాలు కిష్కిందకాండ ఉపవాచకం 10వ తరగతికి ఉండబోతుంది. ఇక హిందీ సిలబస్ విషయానికి వచ్చినప్పుడు 6వ తరగతికి మేరీ బహనా, 7వ తరగతికి పత్ర, 8వ తరగతికి త్యోహారోं का దేశ, 9వ తరగతికి యక్ష ప్రశ్న అమర్ వాణి, ఇక 10వ తరగతికి ధర్తీ కో సవాల్ అంతరిక్ష కో జవాబ్ అనే పాఠాలు మరి FA3 హిందీ సిలబస్ గా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఇంగ్లీష్ విషయానికి వచ్చినప్పుడు 6వ తరగతికి యూనిట్ 4, 7వ తరగతికి యూనిట్ 5, 8వ తరగతికి యూనిట్ 4 B and C రీడింగ్ ఓన్లీ, ఇక 9వ తరగతికి యూనిట్ 4 AB and A and B రీడింగ్ ఓన్లీ, 10వ తరగతికి యూనిట్ 5 ఇంగ్లీష్ సిలబస్ గా ఇవ్వడం జరిగింది. ఇక మ్యాథమెటిక్స్ 6th క్లాస్ విషయానికి వచ్చినప్పుడు చాప్టర్ 6 బేసిక్ అర్థమెటిక్ అండ్ చాప్టర్ 7 ఇంట్రడక్షన్ టు ఆల్జిబ్రా, 7th క్లాస్ కు రేషియో అండ్ ప్రొపోర్షన్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనేవి, ఇక 8th క్లాస్ కు స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, ఇక 9th క్లాస్ కు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ఇక 10th క్లాస్ కు కోఆర్డినేట్ జామెట్రీ, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనేవి సిలబస్ గా ఇవ్వడం జరిగింది మ్యాథమెటిక్స్ లో. ఇక FA3 జనరల్ సైన్స్ విషయానికి వచ్చినప్పుడు 6వ తరగతికి సపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్, 7వ తరగతికి మోషన్ టైం అనేవి మరి ఉండబోతున్నాయి. ఇక మనం PS ఫిజికల్ సైన్స్ విషయానికి వచ్చినప్పుడు 8వ తరగతికి మెటల్ అండ్ నాన్ మెటల్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేస్, ఇక 9వ తరగతికి వాట్ ఈజ్ ఇన్సైడ్ సౌండ్, 10వ తరగతికి ఎలక్ట్రిక్ కరెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అనేవి ఫిజికల్ సైన్స్ సిలబస్ గా ఇచ్చారు. ఇక బయాలజికల్ సైన్స్ సిలబస్ చూసినట్లయితే 8th క్లాస్ కు అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ అడోలసెన్స్ 6th లెసన్, బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్వర్జేషన్, 9th క్లాస్ కు డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ సెన్స్ ఆర్గన్స్, 10th క్లాస్ కు కోఆర్డినేషన్ రిప్రొడక్షన్ అనేది సిలబస్ గా ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్ గా సోషల్ స్టడీస్ సిలబస్ విషయానికి వస్తే 6th క్లాస్ కు ఎర్లీ సివిలైజేషన్, 7th క్లాస్ కు ఢిల్లీ సుల్తానేట్, భక్తి సూఫీ, ఇక 8th క్లాస్ కు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్, 9th క్లాస్ కు అగ్రికల్చర్ ఇన్ ఇండియా, సోషల్ ప్రొటెస్ట్ మూవ్మెంట్, ఇక ఫైనల్ గా 10th క్లాస్ కు ది పీపుల్, ది మేకింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా కాన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్ ఇండియా అనేవి FA3 సిలబస్ గా ఇవ్వడం జరిగింది. ఇక దీంట్లోనే మనం మిగిలిన వాటికి సంబంధించిన సిలబస్ ను కూడా చూడవచ్చు. EVS సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మరి 3వ తరగతి వారికి షెల్టర్ ఫర్ ఆల్, 4వ తరగతి వారికి ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్, 5వ తరగతి వారికి ఎవ్రీ డ్రాప్ ఈస్ ప్రీషియస్ అనేది ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ హిందీ, అలాగే మిగిలిన హిందీకి సంబంధించి టోటల్ ఉర్దూకు సంబంధించి అన్ని సిలబస్లు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు వేరే లాంగ్వేజెస్ కు సంబంధించినటువంటి వారైతే మీ సిలబస్ ను మీరు ఈ PDF డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా చెక్ చేసుకోవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా FA3 పరీక్షలు అనేవి మార్చ్ 14, 15, 16వ తేదీల్లో జరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ కు అలాగే దానికి సంబంధించినటువంటి సిలబస్ విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video.